రేపు సిట్ విచారణకు రాలేనని రిప్లై ఇచ్చారు కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావులతో సమాలోచనలు జరిపిన ఆయన రేపటి విచారణకు రాలేనని స్పష్టం చేశారు. కేసీఆర్ లేఖపై సిట్ అధికారులు స్పందించారు. కేసీఆర్ కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది. తదుపరి తేదీని మరి కాసేపట్లో ప్రకటించనుంది సిట్. రేపు సిట్ విచారణకు రాలేను అంటూ కేసీఆర్ ఒక లేఖ రాశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావులతో సమాలోచనలు జరిపినటువంటి ఆయన రేపటి విచారణకు రాలేనని స్పష్టం చేశారు. దర్యాప్తు బృందానికి మేరకు ఒక లెటర్ రాశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున విచారణకు సమయం కావాలని ఆ లేఖలో కోరారు. ప్రతిపక్ష నేతగా బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానన్నారు కేసీఆర్. మున్సిపల్ ఎన్నికల తర్వాత మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి చేశారు. 65 ఏళ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్ కు పిలవకూడదని చట్టంలో ఉందని గుర్తు చేసిన కేసీఆర్ భవిష్యత్తులో నోటీసులు ఇవ్వాలనుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఇవ్వాలని, అదే తన నివాసమని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు సిద్ధంగా ఉండాలంటూ ఉదయం సిట్ నోటీసులు ఇచ్చింది కేసీఆర్ కు. నందినగర్ నివాసంలో కేసీఆర్ పీఏకు నోటీసులు అందజేశారు. 65 ఏళ్లు దాటడంతో కేసీఆర్ కోరుకున్న చోటే విచారణ జరుపుతామని సిట్ కూడా తెలిపింది. ఈ మేరకు కేసీఆర్ ముందు 3 ఆప్షన్స్ పెట్టింది. జూబ్లీహిల్స్ పీఎస్, లేదంటే నందినగర్ నివాసం, అదీ కాదంటే హైదరాబాద్ పరిధిలో మరెక్కడైనా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది సిట్. ఇక నోటీసులు ఇచ్చిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసీఆర్ నందినగర్ నివాసంలో విచారణకు ఒప్పుకుంటే క్యాడర్ పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా ఏర్పాట్లను చూడడం జరిగింది. కేసీఆర్ నివాసం చుట్టూ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు, హోటల్ నిర్వాహకులు కూడా కీలక సూచనలు చేశారు. రేపు విచారణకు రాలేనంటూ కేసీఆర్ రాసినటువంటి లేఖపై సిట్ అధికారులు స్పందించారు. కేసీఆర్ కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, కాసేపటి క్రితం ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మనం చూస్తే కేసీఆర్ సిట్ అధికారులకు ఒక లేఖ రాశారు. ఆ లేఖపై సిట్ అధికారులు స్పందించినట్టుగా తెలుస్తోంది. ఆ లేఖకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? కేసీఆర్ సిట్ అధికారులకు రాసినటువంటి లేఖ పైన సిట్ కూడా స్పందించింది. కేసీఆర్ కోరినటువంటి విధంగా మరొక తేదీని ప్రకటిస్తాం అని సిట్ అయితే రెస్పాండ్ అయింది. అయితే ఏ తేదీని ప్రకటించాలి అనే దానిపైన ఇంకా సమాలోచనలు జరుపుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ రాసినటువంటి లేఖలో తేదీ ఇవ్వండి అని కోరడంతో పాటు తన అడ్రస్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ గా పేర్కొన్నారు. తను ఇదే ఇంటి చిరునామాలో ఉంటున్నాను, తన ఇల్లు ఇదే అని చెప్పి ఫర్దర్ గా ఏదైనా నోటీస్ సర్వ్ చేయాలి అని కూడా ఇక్కడికే వచ్చి నోటీస్ ఇవ్వండి అని చెప్పారు. అదేవిధంగా విచారణ జరపాలి అనుకుంటే కూడా తన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కార్యాలయం ఇంటికి వచ్చే విచారణ జరపండి, విచారణ కూడా సహకరిస్తాను అని చెప్పి కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఫర్దర్ గా నోటీస్ సర్వ్ చేయాలంటే వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి గనక వెళ్లి ఇస్తే విచారణ కూడా అక్కడే జరపాల్సి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ సర్వ్ చేయాల్సినటువంటి నోటీస్ పైన ఇంకా మల్లగులాలు పడతా ఉన్నారు. ఇన్ కేసు మళ్ళీ నెక్స్ట్ డేట్ ని ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నా కూడా కేసీఆర్ కు అఫీషియల్ గా మరొక నోటీస్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. రేపు కాకుండా ఒకవేళ ఎల్లుండి పిలవాలన్నా లేకపోతే మరొక తేదీన పిలవాలి అని అనుకున్నా కూడా ఆ డేట్ తో మెన్షన్ చేస్తూ పలానా అడ్రస్ కి వెళ్లి ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సిట్ అధికారులు ముందుగా కేసీఆర్ కి ఇచ్చినటువంటి నోటీస్ లో మాత్రం నందినగర్ లో ఉన్నటువంటి మీ ఇల్లు గానీ లేకపోతే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయం గానీ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మరొక అడ్రస్ ఏదైనా మీరు చెప్తే దానికి వచ్చి విచారిస్తామని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా పూర్తిగా కేసీఆర్ పేర్కొన్నారు. తన ఇల్లు ఇదే అని చెప్పి ఎర్రవల్లి ఫామ్ హౌస్ అని పేర్కొనడం, అందులోనూ ముఖ్యంగా మరొక ఫర్దర్ గా నోటీస్ ఇవ్వాలి అని అనుకుంటే అక్కడికే వచ్చి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చి ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి ఫర్దర్ గా విచారణ కూడా అక్కడే జరపాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇచ్చేటటువంటి నోటీస్ ను ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఆ నోటీస్ లో ఇలాంటి డేట్ ను ప్రకటించాలి, కేవలం డేట్ మాత్రమే కాదు ఖచ్చితంగా విచారణ జరపాల్సినటువంటి ప్లేస్ ను కూడా సిట్ అధికారులు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో దీనిపైన సిట్ బృందం అంతా కూడా సమావేశమైన తర్వాత రేపు మరొక నోటీసు సర్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ నోటీస్ లోనే క్లియర్ గా ఎప్పుడు రమ్మనాలి విచారణకు, లేకపోతే ఎప్పుడు విచారించాలనుకుంటున్నాం అనే దానిపైన సిట్ పూర్తి డీటెయిల్స్ తో రేపు రిప్లై ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కేసీఆర్ రాసినటువంటి లేఖకు సిట్ స్పందించింది. అంటే మరొక డేట్ ను రేపు తను విచారణకు హాజరు అవ్వలేను అన్నారు కాబట్టి దాన్ని ఎక్స్క్యూజ్ చేస్తూ రేపు విచారణకు ఇస్తున్నాం సమయం అనే విషయాన్ని మాత్రమే సిట్ పేర్కొంది. కానీ ఎప్పుడు ఇస్తున్నాము ఆ డేట్ ను ఎప్పుడు అనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ముఖ్యంగా ప్రకటించే అవకాశం కూడా ఉండేది, ఇమీడియట్ గా సిట్ కూడా రిప్లై ఇచ్చే అవకాశం ఉండేది. కానీ అందులో అడ్రస్ విషయంలో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్తారా, లేకపోతే ఫర్దర్ నోటీస్ ను కూడా సిట్ అధికారులు అక్కడికి వెళ్లి సర్వ్ చేస్తారా అనేది సస్పెన్స్ గా ఉంది. నల్ని రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. కేసీఆర్ రాసినటువంటి ఆ లేఖపై సిట్ స్పందించింది. కేసీఆర్ కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది. అయితే తదుపరి తేదీను రేపు ప్రకటించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. రేపు సిట్ విచారణకు రాలేను అంటూ కేసీఆర్ రిప్లై ఇచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేటీఆర్ అలాగే హరీష్ రావులతో సమాలోచనలు జరిపిన ఆయన రేపటి విచారణకు రాలేనంటూ కూడా స్పష్టం చేశారు. అయితే దర్యాప్తు బృందానికి మేరకు ఆయన ఒక లేఖ రాశారు. మున్సిపల్ ఎన్నికలు ముందున్నందున విచారణకు సమయం కావాలని ఆ లేఖలో కోరారు. ప్రతిపక్ష నేతగా బాధ్యత గల పౌరుడిగా విచారణకు అన్ని విధాలా సహకరిస్తాను అంటూ కూడా కేసీఆర్ ఆ లేఖలో రాయడం జరిగింది. అలాగే మున్సిపల్ ఎన్నికల తర్వాత మరొక తేదీ సూచించాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఆయన 65 ఏళ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్ కు పిలవకూడదని చట్టంలో ఉందని గుర్తు చేశారు కేసీఆర్. భవిష్యత్తులో నోటీసులు ఇవ్వాలనుకుంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే ఇవ్వాలని, అదే తన నివాసమని చెప్పారు.